మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ మురళీకృష్ణ ఏఐసీసీ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు ఏఐసీసీ ప్రెసిడెంట్ రిక్కీ గూటం మహాత్మా గాంధీ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ సుధానంద పేర్కొన్నారు. శుక్రవారం నాడు కాకినాడలో కొత్త గైగొలపాడు గ్రామంలో గల శ్రీ శ్యామలాంబ కళ్యాణ మండపం ఆవరణలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రిక్కీ గూటం మాట్లాడుతూ శనివారం నాడు పెద్దాపురంతో పాటు పలు ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ ఇలాంటి క్యాంప్ని 49వ వార్డు ప్రజలందరూ ఉపయోగకరమని, ఈ క్యాంప్ పెట్టిన వారికి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకు పరీక్షలు చేయించారు. డాక్టర్ సుధానంద, డాక్టర్ నవ్య ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు. అదేవిధంగా హాసిని డెంటల్ క్లినిక్ మరియు కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో దంతా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మనం అధ్యక్షులు డాక్టర్ జె మధురవాణి, క్లబ్ సెక్రటరీ సుజాత, ట్రెజరర్ అష్తాంబ, స్వర్ణ, డాక్టర్ తన్మయి, రామచంద్ర, దృష్టి కంటి విభాగం వైద్య సిబ్బంది, మహాత్మా గాంధీ డాక్టర్లు, సిబ్బంది, కంటి వైద్య నిపుణులు, మాధురి, మహాత్మా గాంధీ హాస్పిటల్ మేనేజర్ పి శ్రీనుబాబు, క్యాంప్ అవుట్ రీచ్ కోఆర్డినేటర్ స్వాతిశ్రీ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, పాలిక రమణ, చింతపల్లి శేఖర్, గుబ్బల బాలాజీ, గ్రామ పెద్దలు డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ జానీ, వీరేంద్ర, భద్రి తదితరులు పాల్గొన్నారు. దీనికి సహాయంగా లయన్స్ క్లబ్ వారి సహాయం కూడా ఉంది. దీనికి సహాయంగా హాసిని డెంటల్ క్లినిక్ వారి సహాయం కూడా మనకి ఈ డెంటల్గా ఇక్కడ ఉంది. అలాగనే దృష్టి ఐ కేర్ వారి ద్వారా ఈ ప్రాంతంలోని ఒక మెగా మెడికల్ క్యాంప్ కాకినాడలో జరగబడింది. శ్రీనివాస్ బాబు గారికి థ్యాంక్ యూ చెప్తాం. ముందుగానే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్లు కానీ లేకపోతే గర్భాశయంలో క్యాన్సర్లు కానీ అనేక రకాల క్యాన్సర్లని టెస్ట్ చేసి వాళ్ళకి ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి, వాళ్ళే ఎలా టెస్ట్ చేసుకోవాలి అనేది కూడా నేర్పించి చేస్తాం జరుగుతుంది. అలాగే ఇక్కడ దృష్టి ఐ కేర్ వారు, అలాగే హాసిని డెంటల్ వారు, మరి ట్రినిటీ హాస్పిటల్ అది కూడా అన్ని రకాల వైద్యాలు తెలియజేస్తూ వాళ్ళు కూడా ఇక్కడ ఫ్రీ మెడిసిన్స్, బీపీ, అలాగే షుగర్ టెస్టింగ్లు కూడా జరుగుతుంది. ఈ నా అడగగానే రిక్కీ గూటం గారు ట్రినిటీ హాస్పిటల్ తరఫున ఈ అరేంజ్మెంట్స్ అన్నీ నాకు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకున్నారు. అలాగే అనేక చోట్లను కూడా ఈ అవకాశం కల్పించాలని వాళ్ళని అడిగాను. రూరల్ నియోజకవర్గంలో చేస్తామన్నారు. వారందరికీ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్ పెట్టడం అనేది జరిగింది. వెంకే శ్రీనివాస్ బాబా గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది. వైజాగ్ నుంచి వచ్చిన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వారు, అలాగే హాసిని డెంటల్ క్లినిక్ వారు, దృష్టి కంటి ఆసుపత్రి వారు ఇక్కడ అనేకమైన పరీక్షలు చేయడం అనేది జరుగుతుంది. అలాగే ట్రినిటీ హాస్పిటల్స్ వారు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా పేషెంట్స్కి మరి మంచి ట్రీట్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. క్యాన్సర్ అంటే చాలా భయంకరమైన వ్యాధి అని అందరూ అంటూ ఉంటారు, కానీ దీనికి వ్యాక్సినేషన్స్ కూడా వచ్చింది. అయితే ఇది ముందుగా మనం తెలుసుకోగలిగితే కనుక తొందరగా మనము ఆ వ్యాధి నుంచి మనం బయటపడతాం. కనుక లయన్స్ క్లబ్ అనేది ఒక గ్లోబల్ క్లాస్ క్యాన్సర్ అవేర్ చైల్డ్హుడ్ క్యాన్సర్ కనుక మేము ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.